హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్. మేమైతే మా పేరెంట్స్ ఇంటికి బయలుదేరి వచ్చేసాం. మన సైడ్ అయితే వర్షాలు ఎలా పడితే అలా ఏ టైంలో అంటే ఆ టైంలో పడుతున్నాయి. మేము వచ్చేటప్పుడు కూడా ఫుల్ వర్షం పడింది. మేము వచ్చిన రోజే కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది. ఎవ్రీ ఇయర్ నేను ఖచ్చితంగా కార్తీక మాసం చేస్తాను. కార్తీక మాసం నాకు ఒక బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది. చేసిన ఎవ్రీ ఇయర్ నాకు ఏదో ఒక మంచి చేస్తాడు ఆ శివయ్య. నెక్స్ట్ డే నేనే అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేశాను. నార్మల్గా కూడా శివలింగంకి ప్రతిరోజు అభిషేకం చేయాలి, చేస్తే చాలా మంచిది. ఈ మాసంలో పురాణ శ్రవణం కూడా చేయాలి. ఈ 30 రోజులు కార్తీక మాసం కథలు డేకి ఒకటి చదువుతాను. నా పూజ అయ్యేసరికి పిల్లలు నిద్ర లేచారు. ఈ టీవీ అయితే కొత్త టీవీ. ఇంతకు ముందు ఉన్న టీవీ మా చిన్నోడు పగలగొట్టేశాడు. అది కూడా సేమ్ సైజు. ఇంకా మళ్ళీ సేమ్ ఇంచెస్ టీవీ ఆర్డర్ చేశాడు మా అన్న. ఇంకా అందరం సాయిబాబా గుడికి వెళ్దామని అనుకుని రెడీ అయ్యాం. ఈ బాబా గుడి చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. నా పెళ్లికి ముందు ఆల్మోస్ట్ ఎవ్రీ థర్స్డే ఇక్కడికే వచ్చేవాళ్ళం. చాలా పెద్ద స్తూపం కూడా ఉంటుంది. ఊరు నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ స్తూపం చూస్తూ వెళ్తాము. వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. వర్షం ఫుల్గా పడి నీళ్లు పొలాల్లోంచి రోడ్డు మీదకి వచ్చేసాయి. ఇంకా ఈవినింగ్ పిల్లల్ని పిజ్జా సెంటర్కి తీసుకెళ్ళాం. అక్కడ టేస్ట్ బాగుందని బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అందుకని మా నాన్న నైట్ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు. నేనేమో ఉపవాసం ఉన్నా కాబట్టి ఏం తినలేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.